వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవైతే ఓడిఎఫ్ అండి. ఓడిఎఫ్ ఫ్యాక్టరీ నుంచి అయితే ఒక నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్కి అయితే ఎలాంటి ఫీజు అయితే లేదు. కానీ ఆల్ ఇండియా క్యాండిడేట్ వాళ్ళైతే అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ గైస్, ఈ వేకెన్సీకి అయితే కావాల్సిన క్వాలిఫికేషన్ ఏంటి మిగతా నేను క్లారిటీ అయితే చెప్తాను. వీడియో లాస్ట్ వచ్చిన ఫ్రెండ్స్ అప్పుడే మీకు క్లారిటీ అని అర్థమవుతుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మీకైతే యూస్ఫుల్ అవుతుంది అనుకున్నాను. ఈ వీడియోకి అయితే 50 లైక్స్ మాత్రమే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. లైక్స్ అయితే ఫస్ట్ చేసేయండి ఫ్రెండ్స్. గైస్, ఒకటి మీరు చూసుకుంటే ఈ వేకెన్సీ అయితే ఆఫ్లైన్ ద్వారా మీరు అప్లై అయితే చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫీజు ఎలాంటిది లేదు కాబట్టి ఓన్లీ ఆన్లైన్లో మీరు కాకుండా ఆఫ్లైన్లో జస్ట్ మీరు పంపిస్తే సరిపోతుంది. అప్లికేషన్ ఫామ్ అయితే ఇక్కడ ఇవ్వడం అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. అదేవిధంగా మన టెలిగ్రామ్ గ్రూప్లో కావచ్చు, వాట్సాప్ గ్రూప్ కూడా రీసెంట్గా క్రియేట్ అనేది చేయడం అయితే దాంట్లో కూడా ప్రొవైడ్ అయితే చేస్తాను. అక్కడ నుంచి మీరు తీసుకోవచ్చు. నంబర్ ఆఫ్ వేకెన్సీ అయితే 135 వేకెన్సీకి అయితే నోటిఫికేషన్ అయితే రావడం అయితే కేటగిరీ వైజ్ ఇక్కడ మీరు చూడొచ్చు. జనరల్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, ఎక్సైజ్ మ్యాన్ వాళ్ళకు కూడా సపరేట్గా వేకెన్సీ అయితే ఉన్నాయి. ఇవైతే స్కిల్డ్ వేకెన్సీ అయితే ఉంటాయి. అండ్ సాలరీ విషయానికి వస్తే బేసిక్ 19,900 అయితే ఉంటుంది. దీంతో పాటు అయితే మీకు అయితే డిఏ అయితే వర్తిస్తుందండి. సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే డిఏ అయితే మీకు వర్తించడం అనేది మిగతా ఎలాంటి అలవెన్స్ అయితే మీకు ప్రొవైడ్ అయితే చేయరు. ఎందుకంటే ఇది మీరు చూసుకుంటే ఇది మీకు కాంట్రాక్ట్ బేస్ కింద అయితే మీకు తీసుకోవడం అయితే జరుగుతుంది. టెన్యూర్ బేస్డ్ ఆఫ్ డిబిడబ్ల్యూ అనేది చూసుకోవచ్చు. డేంజర్ బిల్డింగ్ వర్క్ అనేది కాంట్రాక్ట్ బేస్ కింద అయితే తీసుకుంటారు. ఫస్ట్ 1 year అయితే తీసుకుంటారు. తర్వాత 4 year వరకు కూడా మీకు ఎక్స్టెండ్ అయితే చేస్తారు. అండ్ ఇక్కడ మీరు బయట ప్రైవేట్ లో చేసేదానికన్నా ఇక్కడ మీరు గవర్నమెంట్ లో ఎక్కడైనా చేసి తర్వాత వచ్చే నోటిఫికేషన్ కావచ్చు దేనికైతే మీకు యూస్ఫుల్ అయితే అవుతుంది. ఈ విధంగా అదే కంపెనీలో కూడా మీకు కంటిన్యూ చేసే అవకాశం కూడా ఉంటుందండి. అందుకే ఒకసారి అయితే మీరు ట్రై అనేది చేయండి. మీ దగ్గర క్వాలిఫికేషన్ ఉంటే అప్లై అయితే చేసుకోండి. అండ్ ఇక్కడ మీకు క్వాలిఫికేషన్ విషయానికి వస్తే మీ దగ్గర ఐటీ పాస్ అయిన తర్వాత ఎన్సీఏ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. నేషనల్ అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ మీ దగ్గర ఉండాల్సి అయితే ఉంటుంది. అది కూడా ఇక్కడ మీరు ట్రేడ్స్ అయితే చూసుకుంటే ఇక్కడ మీరు అటెండెంట్ ఆపరేటర్ కెమికల్ ప్లాంట్ అనేది ఈ ట్రేడ్ అయితే ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ మీరు చూసుకుంటే దీంట్లో ఏ ట్రేడ్ వాళ్ళు అప్లై చేసుకోవాలని చూసుకుంటే ఫిట్టర్, జనరల్, మిషనిస్ట్, టర్నర్, సీట్ మెటల్ వర్క్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్ మెకానిక్, బాయిలర్ అటెండెంట్, మెకానిక్, ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్, అదేవిధంగా రిఫ్రిజరేషన్, ఎయిర్ కండిషన్ వాళ్ళు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. స్కిల్డ్ వేకెన్సీస్ కాబట్టి మీకు మినిమం అయితే స్కిల్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. ఏజ్ లిమిట్ విషయానికి వస్తే 18 నుంచి 40 సంవత్సరాల వరకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఏజ్ రిడక్షన్ కూడా వర్తిస్తుంది. ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే 5 year వరకు, ఓబీసీ నాన్ క్రిమినల్ వాళ్ళకైతే 3 year వరకు, ఎక్సైజ్ మ్యాన్ వాళ్ళైతే వాళ్ళు చేసిన సర్వీస్ని బట్టి 3 year వరకు అయితే ఏజ్ రిడక్షన్ వర్తిస్తుందండి. ఈ ప్రాసెస్ అయితే ఉంటుంది. అప్లికేషన్ ఫీజు అయితే ఉండదు. నీళ్ళని చూపించారు. అందరైతే ఫ్రీగా అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ అప్లికేషన్ ఫీజు అయితే మీకు ఉండదు కాబట్టి అప్లై అయితే ఓన్లీ క్యాపిటల్ లెటర్లో మాత్రమే ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడైతే వాళ్ళ అడ్రస్ అనేది మెన్షన్ అయితే చేశారండి. దీనికైతే మీరు పంపించాల్సి అయితే ఉంటుంది. ద చీఫ్ జనరల్ మేనేజర్, అడ్నేషన్ ఫ్యాక్టరీ, చందా అని గమనించవచ్చు. ఇది చంద్రపూర్, మహారాష్ట్రలో అయితే ఉంటుంది. అక్కడ నుంచి అయితే నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది కాబట్టి అక్కడికి అయితే మీరు అప్లై అయితే చేయాల్సి అయితే ఉంటుంది. అప్లికేషన్ చేసుకోవడానికి లాస్ట్ డేట్ అయితే ఇక్కడ చూసుకుంటే జూలై మీకు 12 వరకు అయితే అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. దీంట్లో మిగతా ఏమైనా మీకు కల్పిస్తారని చూసుకుంటే మీకైతే లీవ్స్ అయితే వర్తిస్తాయండి. లీవ్స్ ఒకటి మీరు చూసుకోవచ్చు. లీవ్స్ ఎలా ఉంటాయి మిగతా అని చూసుకుంటే మీరు అనేది డేకు అనేది 8 hours అయితే మీరు డ్యూటీ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. సెలక్షన్ ప్రాసెస్ అయితే అయితే అదేవిధంగా అప్రెంటిస్షిప్లో వచ్చిన మార్క్స్ ఆధారంగా మీకు అయితే తీసుకొని వాళ్ళకైతే ట్రేడ్ టెస్ట్, ప్రాక్టికల్ టెస్ట్ అయితే పెడతారు. అదేవిధంగా అయితే మెరిట్ కట్ ఆఫ్ పర్సంటేజ్ అయితే మీకు తీయడం అనేది జరుగుతుంది. ఇలాంటి మీకు అనేది ఇక్కడ ఎగ్జామ్ అయితే ఉండదు. ఓన్లీ ట్రేడ్ టెస్ట్ లేదా ప్రాక్టికల్ టెస్ట్ మాత్రమే ఉంటుంది. సెలక్షన్ లో ప్రిఫరెన్స్ ఎలా ఇస్తారో ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ అయితే చందాలో అప్రెంటిస్షిప్ చేసిన వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఇస్తారు. అదర్ ఓడిఎఫ్ ఫ్యాక్టరీలో చేసిన వాళ్ళకైతే ప్రిఫరెన్స్ ఇస్తారు. తర్వాత చూసుకుంటే మీకైతే ఎన్సీయూటీ నుంచి మీరు చేసిన వాళ్ళైతే అప్రెంటిస్షిప్ ఎక్కడైనా వాళ్ళకు కూడా ప్రిఫరెన్స్ అయితే ఇస్తారు. బట్ ఫస్ట్ అయితే ఈ 2 options ఇక్కడ చూస్తారు. వాళ్ళు అయితే లేకపోతే తర్వాత వీళ్ళకైతే ఇస్తారండి. బయట వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు కాబట్టి అప్లై అయితే చేసుకోండి. అదేవిధంగా లాస్ట్గా అయితే ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కూడా మీకైతే ఎవరికి ఏజ్ ఎక్కువ ఉంటే వాళ్ళకైతే ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకైతే అడ్మిట్ కార్డులు అనేది పంపిస్తారు. ఆ తర్వాత మీకైతే ట్రేడ్ టెస్ట్ లేదా ప్రాక్టికల్ టెస్ట్ అయితే ఉంటుంది. అండ్ ట్రేడ్ టెస్ట్, ప్రాక్టికల్ టెస్ట్ ఓన్లీ ఇక్కడ నాగ్పూర్లో అయితే ఉంటుందని చూపించారు. వాటి అయితే ఇక్కడ మీరు చూడొచ్చు.